హలో అండి. ఈరోజు వీడియోలో అయితే స్వీట్ పొటాటోస్తో మంచి వేడివేడిగా స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎంత ఇష్టపడతారో వీటిని చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. సీజనల్గా దొరికే ఈ స్వీట్ పొటాటోస్తో మీరు కూడా ఇలా వెరైటీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక 5 వరకు మీడియం సైజులో ఉన్న స్వీట్ పొటాటోస్ తీసుకొని వాటిని మంచిగా కుక్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దానిపైన ఉన్న పీల్ అంతా కూడా తీసేస్తూ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ స్వీట్ పొటాటోస్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు కదా. స్వీట్ పొటాటోస్ అని, కందగడ్డ అని, దుంపలని అలా డిఫరెంట్గా పిలుస్తుంటారు. ఇవన్నీ కూడా ఇలా పీల్ తీసుకున్న తర్వాత వాటిని ఒక నైఫ్తో ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఆల్రెడీ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఈజీగానే మ్యాష్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా ఇంత కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, చిటికడంతా జీరా పౌడర్, చిటికడంతా మసాలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి కూడా యాడ్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదంతా కూడా ఇలా ముద్దగా వచ్చిన తర్వాత దానిలో నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ముద్దలు చేసుకుంటూ మనం ఒక టిక్కీ షేప్లో చేసుకోవాలి. ఇవి మరీ పల్చగా చేసుకోకూడదు, అలానే మరీ తిక్కగా కూడా చేసుకోకూడదు. ఇలా మీడియంగా మంచి టిక్కీ షేప్ వచ్చేట్టుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని పెట్టుకోవాలి. ఇవి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. క్విక్గా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా సూపర్గా ఇష్టపడతారు. మంచి టేస్టీగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కీలని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని మంచిగా వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలంటే పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నా పర్లేదు. చూసారా, చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. టేస్ట్ అయితే ఇంకా బాగుంటాయండి. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్వీట్ పొటాటోస్ని పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఎలా ఉడికించుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో. కావాలంటే ఒక్కసారి చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా వేడిగా మనం అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత కొద్దిగా సాస్లో కానీ కెచప్లో కానీ పెట్టుకొని తిన్నా, లేదంటే ఆనియన్స్ పెట్టుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.